బీసీ పాటే పాడాలి, బీసీ మాటే మాట్లాడాలి, లేకపోతే భవిష్యత్తు కష్టమే. అన్ని పార్టీలది అదే ఆలోచన. ఆ దిశగానే కార్యక్రమాలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ ప్రోగ్రామ్స్. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నా పెట్టింది. ఇక ఈ నెల 6, 7, 8, 5, 6, 7 తేదీల్లో హస్తినలో అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుస కార్యక్రమాలు ఉన్నాయి. 8వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ రణబేరి పెట్టింది. మొత్తం మీద బీసీల పాట వాడకుంటే, బీసీల గురించి మాట్లాడకుంటే, బీసీల గురించి చెప్పుకోకుంటే అక్కడ పుట్టగతులు ఉండవు అనేటువంటి కాడికి వచ్చింది పరిస్థితి. అన్ని రాజకీయ పార్టీలు కూడా, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ కానీ, అటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, అన్ని పార్టీలు కూడా మొత్తం ఇక్కడ బీసీల మాట లేకుండా ముందుకు జరిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దీంతో ఎందుకంటే బీసీలు ఇప్పుడు కీలకంగా మారినరు. ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందంటే అక్కడ నిర్ణయం తీసుకుంటే కనిపిస్తలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేము సపోర్ట్ చేయము, అందులో ముస్లింలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటుంది. ఈ అక్కడెక్కడ కూడా పరిస్థితి ఏం లేకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా మాట్లాడతలేదు. ఎందుకంటే ఎవరైనా బీసీ లీడర్లను తీసుకుపోయి ఇంత మీటింగ్ పెట్టిస్తుందేమో కానీ వీళ్ళు కేసీఆర్ లేకపోతే వీళ్ళు వచ్చేసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దీంతో మొత్తం మీద ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాయి పార్టీలన్నీ కూడా. ఎందుకంటే బీసీలకు మంచి చేయకుండా, బీసీలకు సరైనటువంటి వాటా దక్కకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు ఎవరికి కూడా. ఒకప్పుడు బీసీ ఉద్యమాలంటే అక్కడో ఇక్కడో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగేవి. ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో ఓ ప్రోగ్రాం పెట్టుకునేటోళ్ళు, లేదంటే ఆర్టీసీ కళాభవన్లో ఓ సమావేశం నిర్వహించుకునేటోళ్ళు. అది కాకుంటే ఇందిరా పార్క్ వద్ద ఓ నిరసన దీక్ష జరిగేది. అది కూడా ఆయా పార్టీలోని అగ్రవర్ణ నాయకత్వ సూచనల మేరకే బీసీ సదస్సు సమావేశాలు జరుగుతుండేవి. ఈ సమావేశాలకు మళ్ళీ అదే అగ్రవర్ణాల నాయకులు వచ్చి బీసీల హక్కులు, వాళ్ళ స్వావలంబనపై ఇక పుంకాలుగా మాట్లాడేటోళ్ళు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు. దానికి వారికి అనుసరణల్లో నడుచుకునే బీసీ నాయకులు చప్పట్లు కొట్టి సబ్బండ బీసీలకు తామేదో సాధించినట్లు తరించిపోయేటోళ్ళు. ఇది నిన్న మొన్నటి వరకు పరిస్థితి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారాయి. అయితే బీసీలు తమ హక్కులు, రాజ్యాధికారంలో తమ వాటా కోసం గర్జిస్తున్నారు. మేమెంతో మాకంత రాజ్యాధికారంలో మాకంత వాటా అంటూ నినదిస్తున్నారు. ఇన్నాళ్ళు అగ్రవర్ణాలు పాలించింది చాలు, మాది మేము పాలించుకుంటామని పట్టుబడుతున్నారు. దీంతో ఒకప్పుడు అడపాదడపా బీసీ కార్యక్రమాలు చేసిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు మాత్రం బీసీల పాట పాడనిదే, బీసీల మాట మాట్లాడినదే రాజకీయంగా ముందుకు పోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకేముంది, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీలుగా బీసీ హక్కులకు తామే గుత్తేదారులం, టేకేదారులం అంటూ వరుస కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవడం గమనార్హం. అయితే ఇక్కడ ఆయా పార్టీల్లో బీసీల పట్ల ఎక్కడా నిబద్ధత కనిపించకపోగా పరస్పరం విమర్శలకే పరిమితం కావడం బాధాకరం. గత కొన్ని రోజులుగా 42% రిజర్వేషన్లపై పెద్ద పంచాయతీ నడుస్తుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లును బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే ఆ పార్టీని జాతీయ స్థాయిలో కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5, 6, 7 తేదీల్లో హస్తినలోనే మకాం వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ముఖ్య నాయకులు ఈ 3 రోజుల ఢిల్లీలో ఉండనున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కలిసి వీరు బీజేపీపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమానికి దృష్టి పెట్టనున్నారు. అయితే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ముందుకు రాకుండా బీజేపీ ఏ రకంగా అడ్డుకుంటోందనే అంశాన్ని జాతీయ స్థాయి మీడియా ద్వారా దేశ ప్రజలకు కాంగ్రెస్ నాయకత్వం వివరించేందుకు సిద్ధమవుతుంది. ఇక అదే సమయంలో కాంగ్రెస్ వాయిస్కు కౌంటర్గా ఇవాళ బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ రకంగా వంచాలని చూస్తుందని ఆరోపిస్తోంది. అది కామారెడ్డి డిక్లరేషన్ కాదని, అది ముస్లిం డిక్లరేషన్ అని విమర్శిస్తోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు జాబితాలో బిల్లులో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని సవరించకుండా కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లును పంపినట్లు వివరించాలని చూస్తుంది. ఇక బీజేపీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతుండగా బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో స్పష్టమైన కార్యాచరణను ప్రకటించుకుంది. ఈ నెల 8వ తేదీన కరీంనగర్ సర్కర్స్ గ్రౌండ్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికే ముఖ్య నాయకులకు పలు సూచనలు చేసిరట. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ కీలక నాయకులతో వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పరిస్థితులను వివరించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఈ 3 పార్టీలు బీసీల రిజర్వేషన్లు, వారి స్వావలంబన కోసం ఏదో చేస్తున్నట్లు కర్రింగిస్తున్నప్పటికీ
ఈ కార్యక్రమాలను లీడ్ చేస్తుంది మాత్రం ఆయా పార్టీల అగ్రవర్ణ నాయకులు మాత్రమే, నాయకత్వమే అనే కావడం బాధాకరం. అయితే కాంగ్రెస్ తరఫున హస్తిన ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేస్తుండగా ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనసన్నలోనే జరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్ బీసీ రణబేరి సభా కార్యక్రమాన్ని పూర్తిగా కేటీఆర్ఏ మొత్తం కూడా భుజస్కంధాలపైన వేసుకొని తీసుకుపోతుండట. ఇది నడుస్తుంది లెక్క పిలుపు. మొత్తం మీద బీసీలకు సంబంధించి మాట్లాడకుంటే ఎట్టి పరిస్థితుల్లో పుట్టగతులు ఉండవు అనేటువంటి పరిస్థితి కాడికి వచ్చేసింది. దాంతో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో బీసీల కోసం మాట్లాడకుండా తప్పడం లేదనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది.